ఇక అనారోగ్యంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ లో పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ నివాసంలో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడ్డారు. దీంతో సమావేశాలకు రాలేక క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. వైద్యుల సూచనల మేరకు 2 రోజుల క్రితం హైదరాబాద్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో సీఎం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం కావడంతో జూబ్లీహిల్స్ నివాసంలో పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు కలిశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అనంతరం ఇద్దరి భేటీలో పలు ప్రభుత్వపరమైన అంశాలపై చర్చించారు. మెగా డిఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగింది. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామన్నారు. ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఆర్థిక భరోసా కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామన్నారు. అక్టోబర్ 4వ తేదీన విజయవాడలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పగా ఈ పథకం కూడా అందరి మన్ననల్ని పొందుతుందని డిప్యూటీ సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటనను విజయవంతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ, అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలనే అంశంపై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పవన్ కు సీఎం చంద్రబాబు ఆరోగ్యపరమైన సూచనలు చేసి వాటిని పాటించాలని చెప్పారు. మొత్తం మీద సీఎం, డిప్యూటీ సీఎం ఆప్యాయంగా పలకరించుకోవడం, ప్రజా సమస్యలపై చర్చించుకోవడంపై కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.